మీ అమ్మ ఎక్కడ్రా? కూరగాయలకి వెళ్ళింది నాన్న. అవునా? నాన్న ఏం చేస్తున్నావు నాన్న? నాన్న ఆ డబ్బులు నా స్కూల్ ఫీజు కోసం దాచింది నాన్న. నాన్న బాబు ఏంట్రా ఇది? ఎవయో నిన్నే ఏం చేస్తున్నావు? అయ్యో ఆ డబ్బులు పిల్లడు స్కూల్ ఫీజు కోసం దాచినవయ్యా. నాకే ఎదురు చెప్తావంటే? అవి నా పిల్లడి స్కూల్ డబ్బులు. అయ్యో నా మాట వినయ్యా. నాన్న అమ్మ నేను చేయను నాన్న. అవతల పోరా. ఏంటే వాగుతున్నా? అయ్యో నాన్న నాన్న వద్దు నాన్న. అయ్యో అయ్యో నా మాట వినయ్యా. ప్లీజ్ నాన్న. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా? నేనంటే గౌరవం లేదు, అందుకే నా మీద అరుస్తున్నావు. నీ సంగతి చెప్తాను. ఎందుకు ఇలా వేధిస్తున్నావయ్యా? ఏ బాధ్యత పట్టకుండా ఎందుకు ఇలా తాగొస్తున్నావు? నా కర్మలే అనుకుని ఉన్నంతలో పరువుగా కుటుంబాన్ని రెక్కల కష్టంతో నెట్టుకొస్తున్నా. రెక్కల కష్టంతో నడుపుతున్నావా లేక ఇంకే కష్టంతో నడుపుతున్నావా? ఎవడ తెలుసా? అయ్యా అయ్యా ఆగయ్యా, ఆగయ్యా. నాన్న వద్దు నాన్న. కట్టుకున్న పెళ్ళన్నా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. అసలు మనిషివేనా చెప్పు. ఏంటే మాట్లాడుతున్నా? నేనంటే భయం లేదా నీకు? నేనంటే గౌరవం లేదా నీకు? నన్నే నిలదీస్తూ మాట్లాడుతుంటే నువ్వు నా తాగుడికి డబ్బులు ఇవ్వాలి, పెళ్ళంగా నా అవసరాలు తీర్చాలి. వెంటనే ఎక్కడికైనా పోవా. నన్ను నా కొడుకుని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. ఏమన్నావయ్యా? ఏమన్నావు? నేను చచ్చిపోవాలా? నేను బతికేదే నా కొడుకు కోసం. ఆడే లేకపోతే నువ్వు పెట్టే బాధలకి ఎప్పుడో ఏ నుయ్యోగయో చూసుకునేదాన్ని. నీకు పిల్లాడి భవిష్యత్తు పట్టదు. ఇంక నువ్వు మారేదే లేదా అయ్యా? డబ్బులెటివు. మన బతుకులు మారాలా? ఆకాశానికి నిచ్చినాయికే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా బాగుంటుందని ఆశ లేకపోతే బతికినా చచ్చినా ఒకటేనయ్యా. నా మాట వినయ్యా. అవి నా పిల్లాడి స్కూల్ డబ్బులయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ డబ్బులు ఇచ్చాయ్యా. నువ్వు ఆ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు తిరిగి వచ్చేసరికి నువ్వు చూసేది మా శవాలనే. చేస్తావా? అయితే చాలే. ఆగయ్యా. అయ్యో పద పదరా. అమ్మా భయంగా ఉందమ్మా. భయపడుతున్నానా? నిన్ను వదిలి నేను పోతే నువ్వు ఇంతకన్నా ఎక్కువ ఏడవలసి వస్తుంది. దానికన్నా ఇదేనాయో. నా మాట వినరా. నాకు భయంగా ఉందమ్మా. ఏడవద్దు నాన్న, ఏడవద్దు. అమ్మా 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 అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ?
నువ్వు చెప్పిందంతా విన్నాక నీ బాధ నాకు అర్థమైందమ్మా. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను. చేస్తావా? చేస్తాను బాబు. నా జీవితం బాగుపడుతుందంటే, నా బిడ్డ ఏ రకంగానైనా చదువుకోగలుగుతాడంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. సొసైటీలో ఉండే ఆడవాళ్ళందరూ చదువుకోవాలని, ఆమె ద్వారా ఆమె కుటుంబంలో వెలుగులు నింపాలన్నదే ఆమె ఆశయం. అందుకే స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చదువు గురించి, సమాజం గురించి అంతలా ఆలోచిస్తున్నారంటే ఆమె ఎంతో గొప్పవారై ఉంటారు బాబు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం మాది. చదువుకోవడం నా వల్ల ఏమవుతుంది బాబు? అలా అనుకోవడమే నీ పొరపాటమ్మా. అందుకోసమే ఆవిడొక కొత్త కాన్సెప్ట్ని రూపొందించారు. పిల్లలే కాదు, వారి తల్లులు కూడా చదువుకోవాలి. అలా చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె నెల నెలా స్కాలర్షిప్ ఇస్తున్నారు. అంటే నువ్వు రోజు పనిచేస్తే వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులు నువ్వు చదువుకుంటేనే అందుతాయి. చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమ సంస్థలోనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అమ్మా. చేరతావా? నేను ఇంకా పని చేయను బాబు. చదువుకుంటాను. నేను చదువుకుంటాను. నా కోసం కాదు కాదు, నా కుటుంబం కోసం తప్పకుండా చదువుకుంటాను. ఒక ఆడపిల్ల చదువుకుంటే తన ఇల్లు బాగుంటుంది, తద్వారా ఆ ఊరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ఇంక ఈ దేశమే బాగుంటుంది అన్న ఆవిడ ఆశయం నేను నిరూపిస్తాను బాబు. నేను చదువుకుంటాను, తప్పకుండా చదువుకుంటాను. ఈ చదువులు గిదువులు వద్దంటే ఎవడి కోసం చదువుతున్నా? ఇదిగోరా, ఇవి నాకు వచ్చాయి. వీటి తర్వాత ఏం రాయాలి?
గీత గీత ఏమైంది గీత? అది అది మాట్లాడవేంటి? ఏమైంది? అంత కష్టపడి చదివావు కదా. బాబు ఏ ఏమైంది? నేను పాస్ అయ్యాను. రోజు కూలి నెల జీతం అయింది. రాళ్లు కొట్టిన ఈ చేతులు ఇప్పుడు ల్యాప్టాప్ మీద ఆడుతున్నాయి. తాగుడికి బానిసైన నా మొగుడు నా విజయానికి తోడయ్యాడు. నా కొడుకు భవిష్యత్తు కోసం భయపడిన నేను ఈరోజు ఎందరికో ఆదర్శమయ్యాను. దీనంతటికీ కారణం ఒక వాగ్దేవి అమ్మగారు. ఆవిడ నేర్పించిన చదువు. ఆ రోజు అమ్మగారి గురించి ఆల్ఫాబెట్ సంస్థతో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం గురించి తెలియడం వల్లే నేను చావుని తప్పించుకున్నాను. ఈ సమాజంలో నాలాంటి చాలా మంది ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. చదువుకోవాలన్న ఆశని సంసార సాగరంలో నిమజ్జనం చేస్తున్నారు. ఉద్యోగం చేయాలన్న కోరికని వంటింటి గుమ్మానికి ఉరి తీస్తున్నారు. ఎందుకు ఈ వివక్ష? ఎవరి కోసం ఈ పరీక్ష? ఎందుకోసం ఈ శిక్ష? సమాన న్యాయం కావాలని రోడ్లెక్కన అవసరం లేదు. దెబ్బతిన్న మనోభావాల కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. మా వాగ్దేవి అమ్మగార్లా నాలాంటి ఆడదాని చేతికి పుస్తకాన్ని ఇచ్చి చదువునే ఆయుధంగా మారిస్తే చావును కూడా ఎదిరించే బలం వస్తుందని చాటి చెప్తే చాలు. అమ్మాయి అంటే పెళ్లి చేసే బొమ్మ, బిడ్డల్ని కని పెంచే అమ్మ మాత్రమే కాదు, అనుకున్నది సాధించే ఆది పరాశక్తి అని నిరూపించాలి. చదువుతో పాటు తిండి, రక్షణ, ఉద్యోగ భద్రత కల్పించడం అనే విషయం అభ్యుదయం, అభివృద్ధి కోరుకునే చాలా మంది నాయకులకి రాని ఆలోచన. మా అమ్మగారికి మాత్రమే సాధ్యమైంది ఆచరణ. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని 4 గోడలకి పరిమితం చేయడం కాదు. ఆడదాని చదువు జగతికి వెలుగు అని వెలుగెత్తి చాటి చెప్పడమే మా అమ్మగారి ధ్యేయం, లక్ష్యం, ఆశయం. శంఖంలో పోస్తే నీరు తీర్థమైనట్టు అమ్మగారి ఆశయానికి
ఆల్ఫాబెట్ వారి సాయం తోడైతే సమాజంలో ఆడదంటే బానిసన్న భావం పోయి ఆశయం అన్న అర్థం పుడుతుంది. చులకనిగా చూసిన చూపులు, గేలి చేసే మాటలు మాయమయ్యి గౌరవం పెరుగుతుంది. ఈ సమాజం బాగుపడుతుంది. స్త్రీని గౌరవించే నా దేశం లోకానికే ఆదర్శం అవుతుంది. ఇంత గొప్ప ఆశయం, ధ్యేయం మా అమ్మగారిది, వాగ్దేవి విద్యా సంస్థలది. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే మీరు అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ ఆశయం కూడా తీరుతుంది. జై హింద్. వాణి మాట వచ్చింది. వాగ్దేవి మాట వచ్చింది. సార్, ఇది మా అమ్మగారి ఆశయం, కోరిక. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్. వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఇంటెలెక్చువల్ స్పీచ్. ఇప్పటి వరకు ప్రజెంటేషన్ అంటే అందరూ డిజిటల్ గాను లిటరల్ గాను ఇచ్చారు. కానీ ఇంత సింబాలిక్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇవ్వటం మీ ఆర్గనైజేషన్ మోటోని చెప్పడం చాలా బాగుంది. రియల్లీ వెరీ నైస్. నో డౌట్స్. ఈ ప్రాజెక్ట్ మీ ఇన్స్టిట్యూట్కే చెందాలి. స్టాప్ ఇట్. ఏంటండి మీరు ఆ డ్రామాలో పడి అసలు విషయం మర్చిపోయారు. మీ దగ్గర టైం దాటిపోయింది కదా, మీకు తెలియడం లేదా? సార్, మీరు అనుకున్న దానికన్నా ₹1 కూడా మీరు మాకు ఎక్కువ ఇవ్వద్దు. అంతా మా అమ్మగారే చూసుకుంటారు. ఒక్కసారి ఆలోచించి ఇది మాకు ఇవ్వండి బాబు. మా అమ్మగారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నది లాభాపేక్షతో కాదు, సమాజ శ్రేయస్సు కోసం, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి అనే మంచి ఉద్దేశం కోసం. డబ్బు కన్నా మాకు మంచే ముఖ్యం. ₹1 కన్నా ఆడదాని బ్రతుకు
రూపాంతరం చెందడం ముఖ్యం. మాకు నమ్మకం ఉందమ్మా. వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ అన్నా వాగ్దేవి గారన్నా మాకెంతో గౌరవం ఉంది. కానీ ఈ మాటలు మేడం గారు చెబితే వినాలి అని ఉంది. అమ్మగారు మాట్లాడలేరు కదా.